Good morning, traders. Welcome to our simple Telugu binary trading channel. So, guys, let's start our video. నాకు ఇక్కడ యూరో యూఎస్టీలో ఐ హ్యావ్ ఎ గుడ్ వెరీ స్ట్రాంగ్ లెవెల్. ఒకవేళ ఈ క్యాండిల్ ఈ లెవెల్ని క్రాస్ అయితే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తా గైస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లెవెల్ టు బి టచ్డ్. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయితే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తా. క్రాస్ అవ్వాలి. ఓకే గైస్, నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను యూరో యూఎస్టీలో. లెట్స్ వెయిట్ అండ్ సీ. All right, guys, we are winning our trade. Perfect analysis. Perfect trade, guys. మనం గెలిచాం ట్రేడ్లో. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ సింపుల్ గైస్. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ నేను డ్రా చేసుకున్నాను, రైట్? ఈ లెవెల్ ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్. ఇక్కడ నుంచి చూడండి, సెల్లర్స్ వచ్చారు అండ్ సెల్లర్స్ ఈ లెవెల్ ట్యాప్ చేయగానే బయర్స్ వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళగానే ఈ లెవెల్ని టచ్ చేయగానే రిజెక్షన్ వచ్చింది సెల్లర్స్. తర్వాత ఏం చేశారు, ఒక బయర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉండబట్టి వాళ్ళు బ్రేక్అవుట్ చేసి కంటిన్యూ చేశారు గైస్ మొమెంటమ్ని. బట్ మళ్ళీ ఇదొక పుల్ బ్యాక్ అన్నమాట, మళ్ళీ సెల్లర్స్ వస్తున్నారు. ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి, క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ అర్థం చేసుకోవడం. ఈ సెల్లింగ్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 ఈ అన్నిటికీ చూసుకుంటే వాల్యూమ్ అలా తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఏంటి, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అంటే సెల్లర్స్ ఆర్ బికమింగ్ వీక్. మనకు ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర తెలుసు ఏంటి, ఈ బయర్స్ ఇక్కడికి వచ్చి రాగానే ఇక్కడ ఒక సెల్లర్ అనేవాడు ఎంటర్ అయ్యాడు. సో నేను అదే లాజిక్ ఇక్కడ యూస్ చేశాను. మిర్రర్ లాజిక్ అని నేను స్ట్రాటజీ చెప్తాను అనమాట, మిర్రరింగ్ అనమాట ఇది. ఇక్కడ సెల్లర్తో నేను ఇక్కడ బయర్ మిర్రరింగ్ చేశాను. సో ఎప్పుడైతే సెల్లర్స్ నాకు వీక్నెస్ కనిపించిందో ఇదే లెవెల్ దగ్గర నేను సేఫ్టీతో కిందన బై ట్రేడ్ ప్లేస్ చేశాను, విన్ అయ్యాం. ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ట్రేడ్. గైస్, ఇక్కడ ఏయుడి యూఎస్టీలో కనుక క్యాండిల్ అనేది ఈ లెవెల్ క్రాస్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను ఏయుడి యూఎస్టీలో. సో లెట్స్ వెయిట్. ఆల్రైట్ గైస్, మన ఏయుడి యూఎస్టీ దగ్గర ఒక సెల్ ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్రైట్ గైస్, మనం ట్రేడ్ పర్ఫెక్ట్గా విన్ అవుతున్నాం. లెట్ మీ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. వెరీ సింపుల్ గైస్. నేను ఇక్కడైతే ఎఫ్విజీ స్ట్రాటజీ యూస్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది నా ఎఫ్విజీ, ఇది దిస్ ఈస్ ద ఫస్ట్ క్యాండిల్, దిస్ ఈస్ ద సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఈ గ్యాప్లో నేను ఎఫ్విజీ పెట్టుకొని ఈ గ్యాప్ని నేను 50% లెవెల్తో మార్క్ చేస్తున్నాను. ఎప్పుడైతే ట్రేడ్ అనేది నా 50% లెవెల్ దగ్గరకు వచ్చి ప్రైస్ అనేది రీచ్ అయిందో నేను ఒక రివర్సల్ ట్రేడ్ ప్లేస్ చేశాను, అందుకే సెల్ సైడ్. అండ్ ద రీజన్ ఈస్ దాట్ గైస్, దిస్ ఈస్ ఏ స్ట్రాంగ్ బేరిష్ ఎఫ్విజీ. అండ్ మీరు ఓవరాల్ ట్రెండ్ చూసుకున్నా కూడా యాక్చువల్గా ఏడియూఎస్సీలో డౌన్ ట్రెండ్ ఉంది. సో నేను అందుకే అలాంగ్ విత్ ద ట్రెండ్ బేరిష్ ఎఫ్విజీ దగ్గర ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేసాం, మనం విన్ అయ్యాం. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ ట్రేడ్ గైస్. ఓకే గైస్, యూరో యూఎస్టీలో ఒకవేళ ప్రైస్ అనేది లెవెల్ క్రాస్ అయితే నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తా. ఓకే, నేనైతే యూరో యూఎస్టీలో ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. సో లెట్స్ వెయిట్. ఆల్రైట్ గైస్, వీఆర్ విన్నింగ్ అవర్ ట్రేడ్ బ్యూటిఫుల్లీ గైస్. మనం బ్యాక్ టు బ్యాక్ 3 ట్రేడ్స్ విన్ అయ్యాం. సో ఐ విల్ స్టాప్ ఫర్ టుడే. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళాను ద వీడియో. సో ఎందుకు నేను ఇక్కడ నుంచి సెల్ ట్రేడ్ వెళ్ళాను, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్. చూడండి, నేను ఎక్కడైతే లెవెల్ మార్క్ చేశానో ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్, రిజెక్షన్ అంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్, కరెక్ట్? ఎందుకంటే ప్రైస్ ఇలా మూవ్ అయింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ ప్రైస్ మూవ్ అయింది, మళ్ళీ వెరీ స్ట్రాంగ్ రిజెక్షన్, ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్ని టచ్ చేయగానే యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం విన్ అయ్యాలి, ఎందుకంటే మన సేఫ్టీతో లెవెల్ పైన ట్రేడ్ చేస్తాం. ఇక్కడ విక్తో రిజెక్షన్ వచ్చి క్యాండిల్ అనేది కిందనే క్లోజ్ అయింది. బట్ ఇట్స్ కన్సిడర్ బ్రేక్అవుట్. వై? బికాస్ ప్రైస్ అనేది బ్రేక్ చేసుకుంటూ వచ్చింది.
నేనేం చేశాను, వెయిటెడ్ ఫర్ అగైన్ దిస్ లెవెల్ టు వర్క్ యాస్ ఎ రెసిస్టెన్స్. అంటే మళ్ళీ ప్రైస్ ఇలాగొచ్చి రీటెస్ట్‌కెళ్ళినప్పుడు గైస్, రీటెస్ట్ చేసినప్పుడు నేను స్ట్రాంగ్‌గా ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర నేను మళ్ళీ రెసిస్టెన్స్ ట్రేడే అంటే సెల్ ట్రేడ్‌కే ప్లాన్ చేసుకున్నాను. సో, అందుకే ప్రైస్ అనేది బ్రేక్ చేసి రీటెస్ట్‌కొచ్చినప్పుడు నేను ఇక్కడ స్ట్రాంగ్‌గా సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. అండ్ యూ కెన్ సీ వెరీ డీప్ విన్. సింపుల్ గైస్, సింపుల్ ఎక్స్‌ప్లనేషన్, సింపుల్ పేషెన్స్ ఉండాలంతే. ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మన ట్రేడింగ్ అయిపోయింది. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద వీడియో. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. సీ యూ టుమారో.